గోకులు, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆ? సారీ స్నేహ, నా తొందరపాటు వల్ల నీకు ఈ ప్రాబ్లం వచ్చింది. నా వల్లే ఆంటీ నిన్ను తిట్టింది, నీ నిల్లు కదలనివ్వకుండా చేసింది. నేను నీ దగ్గరికి రాకపోయి ఉంటే బాగుండేది. జరిగిన దాంట్లో తప్పెవరితో తెలియదు కానీ అమ్మ మాత్రం నా మీద చాలా సీరియస్గా ఉంది. నాకు వెంటనే పెళ్లి చేయాలని చూస్తుంది. నో, నేనుండగా నీకు మరొకరితో పెళ్ళేంటి? బతికితే ఇద్దరం కలిసే బతుకుదాం, చస్తే ఇద్దరం కలిసే చేద్దాం. అంతేకాని అమ్మ కోసం నాన్న కోసం నీ చెయ్యి వదిలే ప్రసక్తే లేదు. నేను కూడా అంతే గోకుల్, కానీ అమ్మ మన ప్రేమ ఒప్పుకోవట్లేదే. నువ్వు మరొకరు పెళ్ళంగా నేను ఒప్పుకోను. మరి దీనికి పరిష్కారం? మనం పెళ్లి చేసుకోవటం. ఏం మాట్లాడుతున్నావు గోకుల్? అవును స్నేహ, మీ అక్క జీవితాన్ని చూసి మీ అమ్మ ప్రేమ పెళ్ళొద్దంటుంది. మా అక్క పెళ్ళయ్యే వరకు మా అమ్మ నా పెళ్ళొద్దంటుంది. పెద్దవాళ్ళు బాధిస్తున్నారని తెలిసి మన జీవితాన్ని నాశనం చేసుకోవడం కంటే మనం పారిపోయి పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గం. పద, ఈ ప్రపంచానికి ఈ మనుషులకి దూరంగా వెళ్ళిపోదాం. పద. అంటే లేచిపోదామా? అలా ఎందుకు అనుకుంటాం? మనం ప్రేమించుకున్నాం, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. దీనికి ఇంతకు మించి వేరే పరిష్కారం లేదు. పద వెళ్దాం. వద్దు గోకుల్, నా మాట విను. ఆవేశంలో తొందరపడద్దు. ఇప్పుడు నీ చెయ్యి వదిలేస్తే ఇక జీవితంలో నేను కలవలేను. అందుకే నీ చెయ్యి వదిలే ప్రసక్తే లేదు. పద స్నేహ. ప్లీజ్ గోకుల్, నా మాట విను ప్లీజ్. నాయుడు బావా, నోర్మై, నన్ను నమ్మి నా అత్తయ్యను మోసం చేసి స్నేహాన్ని ఇక్కడ తీసుకొచ్చింది నువ్వు లేపుపోవడానికి కాదు. మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒకరినొకరు చూసుకోవాలనుకుంటున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకుంటున్నారు అని. అంతేకాని నువ్వు ఇలా తీసుకెళ్ళిపోతాను ముందే తెలుసుంటే సచ్చిన స్నేహాన్ని ఇక్కడ తీసుకొచ్చేవాడిని కాదు. పదా స్నేహ వెళ్దాం. ఆగు నాయుడు బావా, ఇప్పుడు నువ్వు స్నేహం తీసుకెళ్తే జీవితంలో మీ ఇద్దరు కలవలేం. నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళిపోతే స్నేహ జీవితంలో మళ్ళీ వాళ్ళని కలవలేదు. అది నీకు ఓకేనా? తన జీవితాంతా కలిసి ఉండాల్సింది నాతో. కానీ స్నేహ జీవితం ముడిపడున్నది వాళ్లతో. నాకంటే తనకి వాళ్లే ఎక్కువ. నువ్వేంటి, ఆ దేవుడైనా సరే కన్న వాళ్ళ తర్వాతే. నిన్న కాక మొన్న వచ్చిన నువ్వెంత? నీతో మాటలు నాకు అనవసరం నాయుడు బావా. స్నేహ, నా మాట విని నాతో వస్తావా? నాయుడు బావ మాట విని అతనితో వెళ్తావా? స్నేహ నీ వైపు ఒక్క అడిగేసినా ఈ నాయుడు బావ సచ్చినోడితో సమానం. అంతే.